నమస్తే, నా పేరు వెంకటేశ్వరరావు. నేను ఆక్వాకల్చర్లో గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈరోజు మనం వైట్ కట్ తర్వాత రొయ్యల చెరువుల్లో వచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఈఎంఎస్. ఇది ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్ అంటాం. ఇది శాస్త్రీయంగా AHPND అంటే అక్యూట్ హెపటోబ్రాంకియాసిస్ నెక్రోసిస్ డిసీజ్ అని పిలుస్తాం అన్నమాట. ఈ వ్యాధి మొదట 2009లో చైనాలో గుర్తించారు. తర్వాత థాయిలాండ్, వియత్నాం, ఇండియాలో వేగంగా వ్యాప్తి చెందింది. ఈ వ్యాధికారక సూక్ష్మజీవి పేరు పెయిర్ A, పెయిర్ B. ఈ టాక్సిన్లు రొయ్యల యొక్క జీర్ణ గ్రంథి కణాలను దెబ్బతీస్తాయి. దీని వలన జీర్ణక్రియ ఆగిపోతుంది. రొయ్యలు వేగంగా బలహీనపడతాయి. 72 గంటల్లో రొయ్యలు చనిపోతాయి. ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందంటే ఇన్ఫెక్టెడ్ సీడ్ PL ద్వారా వస్తుంది. ఇంకా కంటామినేటెడ్ వాటర్ మరియు బాటమ్ స్లెడ్జ్ ద్వారా వస్తుంది. చనిపోయినటువంటి రొయ్యల్ని మళ్ళీ రొయ్యలు తినడం వల్ల, బర్డ్స్ లేదా వాటర్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు నీటి ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. దీని ప్రధాన లక్షణాలు మనకి ఎలా ఉంటాయంటే రొయ్యలు తినడం ఆపేస్తాయి. హెపటోబ్రాంకియాసిస్ తెల్లగా మరియు కుళ్ళిపోయి ఉంటుంది. ఎక్కువగా తెల్లవారుజామున రొయ్యలు ఎక్కువగా చనిపోతాయి. నీటి రంగు గోధుమ కలర్ లో ఉంటుంది లేదా పచ్చగా మారుతుంది. దీనికి ఎలా డయాగ్నోసిస్ చేయాలి అంటే PCR టెస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మైక్రోస్కోప్ లో హెపటోబ్రాంకియాసిస్ ట్యూబ్లు డ్యామేజ్ అయ్యి మనకి స్పష్టంగా కనిపిస్తాయి. అసలు దీనికి కారణం ఏంటంటే హై pH, హై ఆర్గానిక్ లోడ్, విబ్రియో ఇవన్నీ కలిసి ఒక బలమైన విబ్రియో కింద మారుతుంది. దీంతో EMS ప్రారంభమవుతుంది. నివారణ మనం ఏం చేయాలి అంటే EMS కు మందు లేదు, కానీ రాకను అడ్డుకోవడం పూర్తిగా మన చేతిలోనే ఉంది. EMS అనేది కేవలం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కాదు. ఇది ఒక రకమైనటువంటి ఎన్విరాన్మెంట్, స్ట్రెస్, టాక్సిన్స్, ఫీడ్ ఇన్బ్యాలెన్స్, వీటి అన్నిటి కలయికతో వచ్చేదే EMS వ్యాధి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.